నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యాయం కోసం. నేను చందు. ముఖ్యంగా ఇవాల్టి టాపిక్ మనం చూసుకుంటే కనుక క్రిమినల్ కేసులు అంటే ఏంటి, దీనిలో ఎలాంటి దశలు అవి ఉంటాయి, చట్టపరంగా ఎలాంటి దశలు ఉంటాయి, సో ఒకవేళ క్రిమినల్ కేసులో కోర్టుకు హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి మనకి వాళ్ళ జాయిన్ అవుతున్నారు ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు మనకు అందుబాటులో ఉన్నారు. అయ్యప్ప గారు నమస్కారం. నమస్తే. సో ముఖ్యంగా చాలామంది చాలాసార్లుగా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం క్రిమినల్ కేసు ఉందని, అదని ఇదని. సో అసలు క్రిమినల్ కేసు అంటే ఏంటి, సివిల్ కేసెస్కి క్రిమినల్ కేసెస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి తెలియజేస్తారా? క్రిమినల్ కేసు అంటే ఖచ్చితంగా దాంట్లో రెండు రకాలు ఉంటాయండి, కాగ్నిజిబుల్, నాన్ కాగ్నిజిబుల్. 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి నేరాలు, 7 సంవత్సరాలు పైబడి ఉండేటువంటి నేరాలకు కలిగినటువంటి శిక్షలు ఉంటాయి. ఈ రెండింటిని క్రిమినల్ కేసు అంటారు. సివిల్ కేసులు అంటే ఏంటంటే క్రిమినల్ తో సంబంధం లేకుండా పరువు నష్టాలు, లేకపోతే భూ వివాదాలు, ఇటువంటివన్నీ కూడా సివిల్ మ్యాటర్కి వస్తాయండి. విడాకులు తీసుకోవటాలు ఇవన్నీ. అంటే ఈ ఎలాంటి కేసెస్ని పరిగణిస్తారు క్రిమినల్లో? ముఖ్యంగా ఈ ఎలాంటి ఇప్పుడు ఇది ఈ నేరం చేస్తే దీనికి సంబంధించి క్రిమినల్లోకి వస్తుంది అనేటువంటిది ఏమన్నా డీటెయిల్గా చెప్తారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యక్తిని కొట్టినా కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కానీ, దొంగతనాలు కానీ, లేకపోతే అత్యాచారాలు కానీ, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కానీ, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ అండి. వీటికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఆయా నేర పరిధి బట్టి, సెక్షన్లు బట్టి సెక్షన్లని ఉంటుందండి. ఇప్పుడు హత్యా నేరాల్లో అయితే 302, హత్యాయత్నం అయితే 307, హత్యకు పురుగొల్పితే 306, ఇట్లా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు భారత న్యాయ సంహిత ప్రకారం ఇప్పుడు సెక్షన్లు అనేవి ఉంటాయండి. అదే సివిల్ నేరాలు ఏదైతే ఉన్నాయో, సివిల్ నేరాలు కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని పరువు నష్టం కలిగించారండి, అది సివిల్ క్రిమినల్ రెండింటికి కూడా వర్తిస్తూ ఉంటుంది. అదే రకంగా ఒక భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకున్నా, ఒక ఏదైనా ఒక స్థలానికి సంబంధించినటువంటి భూ హక్కులకు సంబంధించినటువంటి మన హక్కులు ఏవైతే ఉన్నాయో, వారసత్వంగా ఆస్తులు, మనకు రావాల్సినటువంటి ఆస్తులు, మనకి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు వేరే వాళ్ళు, మన అన్నదమ్ములు కానీ ఎవరొకళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం కానీ, ఒక వ్యక్తి యొక్క భూమి కొనుక్కున్నప్పుడు కొన్ని ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా సివిల్ పరిధికి వస్తాయండి. రైట్ అయ్యప్ప గారు, మాట్లాడదాం. బిఫోర్ దట్ ప్రేక్షకులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, అంటే క్రిమినల్ కేసెస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ప్రస్తుతం ఒక కాల్ ఉన్నట్టున్నారండి, భాషా గారు ఫ్రమ్ కర్నూలు. భాషా గారు నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? నమస్కారం అండి, చెప్పండి భాషా గారు. అది ఒక యాన్సెస్ట్రల్ ల్యాండ్ ఉంది, దానికి వేరే వాళ్ళు గ్రాప్ చేశారండి. ఓకే, ఎస్సీ క్యాండిడేట్ అతను గ్రాప్ చేసిన అతను. అసలు మేమేం చేయలేదు, కానీ ఆయన ఒక ఫేక్ కేసు పెట్టాడు మా మీద. ఓకే, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఆయన పొలంలో చేసుకుంటుంటే వెళ్ళి తిట్టి కొట్టి పంపించేశాము అని, అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. అది ఎస్సీ ఎస్టీ కింద అట్రాసిటీస్ కింద అయింది కాబట్టి మేము హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొని డిఎస్పీ దగ్గర వెళ్ళి నేను మా తమ్ముడు రిప్రజెంట్ చేశాము. నేను నా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన చెప్పిన డేట్కి నేను కర్నూలులో లేను, మా తమ్ముడు అయితే ఉన్నాడు. మా తమ్ముడు అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు కాబట్టి రెగ్యులర్గా అక్కడ పోతుంటాడు. అప్పుడు డిఎస్పీ గారు ఎంక్వైరీ అయిన తర్వాత నా పేరు తీసేశారు, మా తమ్ముడి మీద ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పైన అతను తప్పుడు కేసు పెట్టాడు, మీరు ఆ కేసులో లేకపోయినప్పటికీ కూడా మీ మీద పెట్టారు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఏదైతే మీ మీద పెట్టారో అతని మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలాగా ఛార్జ్ షీట్ లో నా పేరు లేదు, నా మీద ఇలా పలానా కర్నూలులో ఉన్నారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో నా మీద తీశారు, ఇతను తప్పుడు కేసు పెట్టాడని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి మీద మీరు ప్రైవేట్ గా కంప్లైంట్ వేయొచ్చు. లేదా ఉన్నత అధికారుల ద్వారా కేసు కట్టకపోతే మీరు రిజిస్టర్ పోస్టులు చేసి ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు, పరువు నష్టం కూడా వేయొచ్చు. ఈ రెండు విధాలుగా మీరు న్యాయం పొందొచ్చండి.
రైట్. అయ్యప్ప గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు, శేషగిరిరావు గారు ఫ్రమ్ జగ్గైపేట. శేషగిరిరావు గారు చెప్పండి. సార్ చెప్పండి మీ ప్రశ్న ఏంటి? యూరియా చాలా కొత్తగా ఉంది సార్. దాని మీద ఏమన్నా ఏంటండి? యూరియా ఒక బస్తా కూడా ఇవ్వట్లేదండి. ఓకే. ఓకే అండి, అంటే ఇది యాక్చువల్ గా న్యాయం కోసం ప్రోగ్రామ్ అండి. ఇది మీరు ఏదైతే యూరియా అడుగుతున్నారో మీకు రావట్లేదని మీరు చెప్తున్నారో, ప్రభుత్వం తరపున ఏది జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని ఫిర్యాదు చేయాలి. మీరు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మీకు యూరియా అందకపోతే ప్రభుత్వం ఎంత మొత్తంలో మీ కోఆపరేటివ్ సొసైటీకి ఎరువులు సప్లై చేసింది, ఎంతమంది రైతులకు ఇచ్చారు, వాటి వివరాలు సమాచారపు హక్కు చట్టం ద్వారా మీరు కోరినట్లయితే జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లని కోరినట్లయితే ఖచ్చితంగా ఆ సమాచారం ఇస్తుంది. ఆ సమాచారం మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియా ఎంత ఉంది, రైతులకు ఇచ్చిన యూరియా ఎంత ఉంది, ఈ మధ్య రకంగా ఏమన్నా వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటున్నారా లేదా అనే వివరాలు మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. రైట్. అయ్యప్ప గారు మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. జయకుమార్ గారు ఫ్రమ్ ఏలూరు నుండి. జయకుమార్ గారు చెప్పండి మీ ప్రశ్న ఏంటి? జయకుమార్ గారు హలో, చెప్పండి. జయకుమార్ గారు. నేను మా వైఫ్ 12 years గా విడివిడిగా ఉంటున్నాం సార్. హలో, చెప్పండి. 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 ఇప్పుడు ఆవిడ కాపురానికి రామంటే రావట్లేదని చెప్పి మొన్న నోటీస్ పంపించాను సార్ లాయర్ ద్వారా. పంపిస్తే మొన్న ఆవిడ పెద్ద ద్వారా పంపించి నాకు ఇల్లు రాసిస్తే విడాకులు ఇస్తాను అని చెప్పి ఆయనతో అందంటండి. ముందు డిమాండ్ నోటీస్ అయితే పంపించారండి. ఇప్పుడు దానికి ఆవిడ రెస్పాన్స్, మధ్యలో ఒక ఆయన వచ్చాడు తప్ప ఆవిడ రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు లాయర్ గారు మళ్ళీ కోర్టు ద్వారా ఇద్దామని చెప్పి అన్నారండి. మీ లాయర్ గారి ద్వారా ఆల్రెడీ మీరు నోటీస్ పంపించారు కాబట్టి ఆవిడ కాపురానికి రావట్లేదు కాబట్టి మీరు మరో వివాహం చేసుకోవడానికి కానీ మీకు అన్ని ఇబ్బందిగా ఉంది కాబట్టి మరో వివాహం చేసుకోవడానికి మీరు చట్ట ప్రకారంగా విడాకులు అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు తీసుకున్నట్లయితే మరో పెళ్లి చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు 12 సంవత్సరాలు మీరు కలిసి కాపురం చేయట్లేదు కాబట్టి కోర్టు కూడా సుమారు పెళ్ళైనటువంటి 6 నెలల తర్వాత కానీ విడిపోతే వాళ్ళకి ఏ కారణాల చేత అయినా సరే కాపురానికి రాకపోతే వాళ్ళకి విడాకులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి. చాలా కేసెస్ లో మన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మీ ఆల్రెడీ ఒక న్యాయవాది ద్వారా మీరు ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు కోర్టులో కాపురానికి రావట్లేదు కాబట్టి విడాకులు ఇవ్వమని చెప్పి అయ్యప్ప గారు మీది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్, ఒక్కసారి చెక్ చేసుకోండి. బిఫోర్ దట్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అసలు పిటిషనర్గా ఎవరు ఉంటారు? క్రిమినల్ కేసెస్లో ఒకవేళ ఆ వ్యక్తి హాజరు కాకపోతే ఆ ప్రొసీజర్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి? క్రిమినల్ కేసెస్ లో ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా దెబ్బలు తగిలితే అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం, వారి భార్య కానీ వారి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కి ఆ ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఫిర్యాదు వెళ్ళటం జరుగుతుందండి. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఫిర్యాదు వెళ్ళినప్పుడు మీ యొక్క వాంగ్మూలాన్ని, ఎవరైతే బాధితుడు ఉన్నాడో వారి యొక్క వాంగ్మూలాన్ని ఆ సంబంధిత పోలీస్ అధికారులు రికార్డ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కి రైట్. అయ్యప్ప గారు అదేవిధంగా ఈ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కేసెస్కి సంబంధించి అసలు నోటీస్ అనేది ఎన్నిసార్లు ఇస్తారు? ఆ నోటీస్ తీసుకునేటువంటి వ్యక్తి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా సాక్షి ఉన్నప్పుడు ఆ సాక్షి కనుక కోర్టుకి హాజరు కావాలి, ఖచ్చితంగా ఆ సాక్ష్యం మీద ఆధారపడి ఉన్నట్లయితే ఆ సాక్షి గైరాజరు అయినప్పుడు కోర్టు ఖచ్చితంగా వాళ్ళకి మొట్టమొదటిసారిగా వారెంట్ పంపిస్తూ ఉంది. ఆ వారెంట్ లో కూడా రాకపోతే కోర్టు అయ్యప్ప గారు ఒకవేళ సాక్షి ఉన్న వ్యక్తి హాజరు కాకపోతే గనక కోర్టు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎలా? ఖచ్చితంగా అండి, ఏదైనా ఒక సాక్షి యొక్క వాంగ్మూలంతో ఆ కేసు ముడిపడి ఉంటే ఖచ్చితంగా అతను హాజరు కావాల్సినటువంటి అవసరం కోర్టులో ఉంటే ఆ సాక్షి కనుక హాజరు కాకపోతే గైర్హాజరు అయితే కోర్టు వారికి వారెంట్ ఇస్తుంది.
సెకండ్ టైం అయితే బెయిల్బుల్ వారెంట్ ఇస్తుంది. అప్పటికీ కూడా కోర్టు యొక్క ఉత్తర్వుల్ని ధిక్కరించి కాకపోతే వారికి నాన్ బెయిల్బుల్ వారెంట్ కూడా ఇస్తుంది. ఆధారని పక్షంలో వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కోర్టు వారికి తెలియజేసి అది కమిషన్ ద్వారా కూడా వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని ఇవ్వచ్చు. అదే కాకుండా వీడియో వాంగ్మూలం ద్వారా కూడా సెక్షన్ సిఆర్పిసి 284 ప్రకారం సాక్షి యొక్క వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ హాజరు చేసేటువంటి అవకాశం అనేది కోర్టు కల్పిస్తూ ఉందండి, అనారోగ్య కారణాల చేత సాక్షి రాలేకపోతే. రైట్ అయ్యప్ప గారు, ప్రస్తుతం ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు, కవిత గారు. కవిత గారు నమస్కారం, మీ ప్రశ్న ఏంటండి? నమస్తే సార్. సార్ అయ్యప్ప గారు నమస్కారం అండి. నమస్కారం మేడం గారు. సార్ యాక్చువల్లీ ఏంటంటే మేము ఒకరికి అమౌంట్ ఇచ్చాం సార్. అతను ఏం చేశారంటే ఫస్ట్ అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర, అంటే మా హస్బెండ్ వచ్చేసి ఒక ఆఫీస్ లో కొలీగ్స్, వాళ్ళిద్దరు కొలీగ్స్ అన్నమాట. అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు అమౌంట్ కొంచెం అర్జెంట్ అవసరం ఉంది, వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదంటే ఇప్పించాము. కట్టేశారు సార్, మంచిగా కట్టారు. కట్టిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ చూపించి ఆదిత్య నాకు ఇలా కావాలి అని మా హస్బెండ్ అడిగి కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలని రిఫర్ చేశారు. ఇంత వడ్డీ ఇస్తాను, నాకు మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, కీమోథెరపీ చేయించాలి అని చెప్పేసి అని మమ్మీ సెంటిమెంట్ తో అమౌంట్ తీసుకున్నారు సార్. ఫస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 months కి సరే ఆదిత్య మాకు కొంచెం నీకు అమౌంట్ ఇవ్వాలి కదా, ఇల్లు అమ్మేస్తున్నాము, దానికి ఒక 6-7 lakhs వరకు మాకు అగ్రిమెంట్ అవుతుంది, ఒక 70 lakhs అని అడుగుతున్నాము మేము ఇంటికి. అట్లా అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కి అమౌంట్ కావాలి మాకు, ఆ ఇంటి పేపర్స్ అవి ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇచ్చేయంగా మాకు అమౌంట్ ఇస్తారట. ఇవ్వగానే మీకు ఒక ఈ పేమెంట్ అంతా కలిపి ఒక 10 lakhs వరకు ఇస్తాను నేను, నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పేసి అని అమౌంట్ ఇప్పించుకున్నారు సార్. ఇప్పించుకున్నప్పుడు ఫస్ట్ అమౌంట్ వాళ్ళ మమ్మీకి కీమోథెరపీకి ఏదైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ తీసుకున్నప్పుడు మాకు ఓన్లీ వైట్ పేపర్ మీద వాళ్ళ డాడీ నేమ్, ఆధార్ కార్డు, ఇతని నేమ్, ఆధార్ కార్డు అన్ని చేసి సైన్ చేశాడు సార్. అయిపోయింది. నెక్స్ట్ ఏదైతే తనకి ఎక్కువ పేమెంట్ కావాల్సి వచ్చినప్పుడు నా దగ్గర అంత పేమెంట్ లేదు, ఒక 3 lakhs ఉంది అని చెప్పేసి తనకి చెప్పి ఆ 3 lakhs ఇచ్చినప్పుడు మాకు చెక్ ఇచ్చాడు సార్. చెక్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ 1 month లోనే మళ్ళీ ఇంకా మిగతా అమౌంట్ కూడా ఇస్తే మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోద్ది, మాకు కొంచెం హెల్ప్ చెయ్యి, నేను మొత్తం 10 lakhs వరకు మీకు ఇస్తాను అని చెప్పేసి ఆశ చూపించి మాకు ఆ మిగతా పేమెంట్ కూడా తీసేసుకొని 8 lakhs వరకు కంప్లీట్ చేశాడు సార్ మొత్తం. దానికి మాకు ప్రామిసరీ నోట్ ఇచ్చాడు సార్. చెక్, వైట్ పేపర్, ప్రామిసరీ నోట్ 3 ways గా 3 steps ఇచ్చాడు సార్. ఇచ్చేసి తీసుకొని అమౌంట్ అడుగుతుంటే తనకి ఇస్తాను అని చెప్పేసి ఇవ్వకుండా కొంచెం లేట్ చేసి మమ్మీకి ఇలా బాగాలేదని మా హస్బెండ్ తోటి గంటల తరబడి మాట్లాడటము, ఇలా అడుగుతుంటే ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా డిలే చేసి మొన్నటి వరకు ఆగాడు సార్. ఒక 5 months నుంచి మేము ఆఫీస్కి వెళ్ళి అడిగినందుకు ఈగో హర్ట్ అయిందని ఇవ్వనంటున్నాడు సార్. ఓకే, ఇప్పుడు మీరు దగ్గర ఉన్నటువంటి ఏదైతే చెక్ అయితే ఏదైతే ఉందో ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఇన్సఫిషియెంట్ ఫండ్స్ మీరు ఆ బ్యాంక్ లో మీరు చెక్ బౌన్స్ వేసి మీరు ఒక లాయర్ ద్వారాగా లాయర్ నోటీస్ ఇచ్చి 15 రోజులు మీరు ఆ నోటీస్ లో మీరు తీసుకున్నట్లయితే ఆ 15 రోజులు అతను ఇవ్వకపోతే 4 రోజుల లోపల మీరు సూట్ అనేది వేయడం జరుగుతుందండి. ఏదైతే చెక్ బౌన్స్ కి మీరు చెక్ బౌన్స్ కోర్టులో వేయగలిగితే అది క్రిమినల్ యాక్టివిటీస్ కి వస్తుంది. మీరు కూడా కోర్టుకి ప్రతి వాయిదాకి హాజరవ్వాలి, అతను కూడా హాజరవ్వాలి. అతను కొన్ని వాయిదాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అతన్ని కోర్టు పనిష్ చేస్తూ ఉంటుందండి. ఒకవేళ కోర్టు ఖచ్చితంగా చెక్ బౌన్స్ అనేది అతను డబ్బులు కనుక కోర్టుకి వారికి కట్టకపోతే ఖచ్చితంగా అతని మీద క్రిమినల్ చైర్లు 2 years వరకు కూడా పనిష్మెంట్ కూడా ఉంటుందండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ ఉన్నారు, కుమారి గారు ఫ్రమ్ ఏలూరు నుండి. కుమారి గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? నమస్కారమండి. చెప్పండి. ఇప్పుడు మా వారికి రెండో భార్య, అంటే ఆయన ఫస్ట్ వైఫ్ ఉంది, ఆయన పిల్లలు లేరని నన్ను చేసుకున్నారు. 10 సంవత్సరాల వరకు ఆవిడకి పుట్టలేదండి. పుట్టపోతే ఆవిడకి విడాకులు ఇవ్వకుండా నన్ను చేసుకున్నారు. ఆవిడ వదిలేస్తానని చెప్పారనమాట. ఆవిడ ఇక్కడ లేరు, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, డైవర్స్ తీసుకుంటానని నన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు బాబు పుట్టేది ఫస్ట్. తర్వాత ఆవిడని మళ్ళీ తెచ్చుకున్నారు ఈయన వెళ్ళి. ఆవిడ తెచ్చుకుంటే ఆవిడకి మళ్ళీ 2 పిల్లలు, ఆవిడతో నాకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆవిడతో 2 పిల్లలను కన్నారండి. ఇప్పుడు నేను సెకండ్ భార్య అంటే మరి ఇప్పుడు ఫస్ట్ భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా నన్ను చేసుకుంటే పాసిబుల్ కాదు కదండి. అవునండి. ఇప్పుడు మా బాబుకి అక్కడ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారిది సొంత ఆస్తి ఉండేది.
ఇప్పుడు మా బాబుకి కూడా హక్కు ఉంటుందండి. ఖచ్చితంగా హక్కు ఉంటుందండి. మొదటి ఇప్పుడు ఏదే కోర్టు ద్వారా విడాకులు పొందిన తర్వాత మాత్రమే మిమ్మల్ని చేసుకోవాలి. మీరు మిమ్మల్ని విడాకులు తీసుకోకుండా మిమ్మల్ని చేసుకున్నారు కాబట్టి అది చీటింగ్ అండి. మీరు అదొకటి. నెక్స్ట్ దాన్ని పక్కన పెడితే మిమ్మల్ని చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారా, చట్టం విరుద్ధంగా వివాహం చేసుకున్నారా? అంటే మీరు వివాహం చేసుకున్నప్పుడు ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైనా పొందారండి? తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకున్నారు మామూలుగా, అది కూడా గుళ్ళో మామూలుగా పెట్టారు. ఓకే అండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి ఆ ఆస్తులు యొక్క సర్వే నెంబర్లు, ఆ ఆస్తి యొక్క దస్తావేజులు అన్ని తెలుసుకుని మీకు ఆస్తిలో వాటా వస్తుంది కాబట్టి మీ పిల్లలు ఇలా మిమ్మల్ని వదిలేశారు, మీతోటి ఇలాగా ముందు భార్యకి పిల్లలకి లేరని చెప్పి మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని ఇట్లా మీకు ఆస్తి ఇవ్వట్లేదని మిమ్మల్ని వదిలేశాడని చెప్పి ఆయన మీద మీరు కోర్టులో సూట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆస్తులు అనేది మీ పిల్లలు కూడా వారసత్వంగా ఆస్తిలో హక్కుదారులు అవుతారండి. ఖచ్చితంగా వాటా అనేది మీకు వస్తుంది. అంటే మా మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు బతికే ఉన్నారండి. వాళ్ళు ఒకవేళ మాకు రాయకుండా వాళ్ళకే రాస్తారనుకోండి, అప్పుడు కూడా చెల్లుద్దా? వాళ్ళకే రాసేస్తే వాళ్ళకే చెల్లుద్దా? ఆయన స్వార్జిత్వం అండి అది. ఆయన స్వార్థితమండి. ఓకే అండి. స్వార్జితం అయితే వాళ్ళు ఎవరికి రాస్తే వాళ్ళకి చెల్లుతుందండి. అయినప్పటికీ కూడా మీరు కోర్టులో మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు లేవు కాబట్టి దాన్ని మీరు కోర్టులో వేసుకున్నట్లయితే కోర్టు అనేది మీ యొక్క పరిస్థితిని మీరు ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు కూడా దాంట్లో మీ భర్త సంపాదించినటువంటి ఆస్తులు అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు స్థలం అయితే మీ పిల్లలకి స్థలం అయితే మా మావయ్య గారు కొనుక్కున్నారు, కానీ కట్టించి బ్యాంక్ లో అప్పు అంతా వీళ్ళే సంపాదించి తీరుస్తున్నారండి ఇద్దరు కొడుకులు. ఇప్పుడు అదే మీరు ఇవన్నీ కోర్టుకు ప్రూవ్ చేయాలండి. చెయ్యాలి, ప్రూవ్ చేయాలండి. మీరు ఒక మంచి ఒక లాయర్ గారిని పెట్టుకుని ఆ లాయర్ గారు సంప్రదించి మీరు కోర్టులో సూట్ వేసుకోగలిగితే ఖచ్చితంగా ఆస్తికి అయితే ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇద్దరు భార్యల యొక్క వారసులు ఖచ్చితంగా ఆస్తికి హక్కుదారులే అవుతారండి. ఇప్పుడు మా మావయ్య గారి తరఫున ఆస్తి మా వారికే కదండి ముందు హక్కుదారుడు అవుతాడు, అప్పుడు ఆయన ద్వారాగా మాకు రావాలి కదండి. అలా కాదండి. ఇప్పుడు ఆయన ఎవరికి రాయకుండా ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయండి. అదే అండి. ఓకే, అవునండి. రైట్. కుమారి గారు, మీరు ఎవరైతే అయ్యప్ప గారు చెప్పినట్లు ఒక లాయర్ని పెట్టుకుని దీనికి సంబంధించి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు లేదా మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. అయ్యప్ప గారు, క్రిమినల్ కేసుల్లో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, హాజరు కాలేనప్పుడు వాళ్ళు ఎలాంటి అంటే కోర్టుకి సంబంధించి కూడా ఏం చేయాలి, ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి వ్యక్తిగత హాజరు కాకుండా ఉండాలంటే? వ్యక్తిగత హాజరు కాలేనప్పుడు వారికి సంబంధించినటువంటి లాయర్ ద్వారాగా సిఆర్పిసి 317 ప్రకారం 317 ప్రకారం వాళ్ళు కోర్టుకి ఏ కారణం చేత హాజరు కాలేకపోతున్నారు, ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, లేదంటే వ్యక్తిగతంగా ఎవరైనా దూర బంధువులు కానీ ఎవరైనా కాలం చేసినప్పుడు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ గారికి చూపించి ఖచ్చితంగా వాళ్ళు ఆ వాయిదా నుంచి హాజరు అయినప్పుడు దాన్ని పొందొచ్చు అండి, ఎగ్జిబిషన్ పొందొచ్చు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందొచ్చు. అలా కాకుండా వ్యక్తిగత హాజరే కాకుండా ఆ కేసు మొత్తానికి అతను రాలేని పక్షంలో దాన్ని కూడా కోర్టు వారికి మెడికల్ రిపోర్ట్స్ సంబంధించినటువంటి వివరాలు అన్ని చూపిస్తే ఖచ్చితంగా దాని నుంచి కూడా మినహాయింపు ఇస్తుంది. కొంతమందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడం, లేదంటే ఆ యొక్క కేసుని వేరే కోర్టుకి బదిలీ చేయమని చెప్పి కోరటం, లేదంటే హైకోర్టులో ఒక స్టే ఆర్డర్ అనేది వేసుకోవటం, ఈ రకంగా ఉపశమనం కూడా పొందొచ్చు అండి. రైట్. ఫైనల్గా ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం అండి. సుబ్బారెడ్డి గారు ఫ్రమ్ కడప నుండి. సుబ్బారెడ్డి గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సుబ్బారెడ్డి గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? మాది కేసు నెంబర్ 208 సార్, నా కేసు నెంబరు. హలో సార్, క్రిమినల్ కేసా సివిల్ కేసా? కేసు వాయిదాలో పిలుస్తాను కానీ ఆడ పిలవడం లేదు సార్. దానికి ఎలా చేయాలి సార్? లాయర్ అయితే 3 సంతకాలు పెట్టించిండు, నేను ఈ లాయర్ ఏరే లాయర్ని పెట్టుకోండి అని. అయినా ఆడికి వాయిదాలో పిలుస్తాను కానీ అది వాయిదాలకు నన్ను పిలవడం లేదు. క్రిమినల్ కేసా సివిల్ కేసా? ఏ సంవత్సరం జరిగింది? ఇది 2020లో జరిగింది సార్. క్రిమినల్ కేసా సివిల్ కేసా అండి? క్రిమినల్ కేసు సార్. క్రిమినల్ కేసులో మీరు కేసు పెట్టారా?
రిమాండ్కి పంపించిండ్రు, అన్నీ అయినాయి సార్. ఇప్పుడు ఒక వాయిదాలకు రెండు వాయిదాలు పిలిచిండ్రు. 3వ వాయిదాల నుంచి ఆడి పిలుస్తాండ్రు కానీ నన్ను ఆ పేరు పిలవడం లేదు సార్. అది ఒకసారి మీరు అక్కడ ఏపీపీ గారు అని ఉంటారు, ఆ ఏపీపీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ కేసులో మీరు ముద్దాయి అయితే ముద్దాయి, కంప్లైంట్ అయితే మీ కేసు యొక్క స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. మీరు ఈ కోర్ట్స్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లో మీ క్రైమ్ నెంబర్, మీ జిల్లా పేరు అన్ని మీరు ఎంటర్ చేయగలిగితే ఆ కేసు సంబంధించినటువంటి వాయిదాలు, దాని వివరాలు అనేది మీకు తెలుస్తుందండి. రైట్ రైట్, థ్యాంక్స్ అండి సుబ్బారెడ్డి గారు. థ్యాంక్ యూ అయ్యప్ప గారు. చాలా ప్రశ్నలకి, కాలేజ్ ప్రశ్నలకి మీరు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి న్యాయం కోసం కార్యక్రమం. క్రిమినల్ కేసుల్లో హాజరు కాకపోతే బెయిల్ రద్దు అవుతుందా లేదా, ఒకవేళ వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతే అంటే వీడియో త్రూ కూడా వెళ్ళొచ్చు, లేదంటే కోర్టు పర్మిషన్ ఇస్తే అడ్వకేట్ కూడా వాళ్ళ తరపున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. సో ఇది ఇవాల్టి న్యాయం కోసం కార్యక్రమం. మరో న్యాయం కోసం కార్యక్రమాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.